అందరికీ నమస్కారం. గత కొద్ది నెలల క్రితం హైదరాబాద్ గట్కేసర్ దగ్గర ఒక అమ్మాయిని రేప్ చేశారని ఆటో వాళ్ళు ఆమె వచ్చి చెప్పడం, ఆ తర్వాత ఆటో వాళ్ళని పోలీసులు తీసుకెళ్లడం, విచారణ పేరుతో వాళ్ళని ఏం చేశారని మొత్తం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఆ అమ్మాయి చెప్పింది అబద్ధమని, ఆ తర్వాత వచ్చేసి ఈ ఆటోలకు క్షమాపణ పోలీసులు వదిలేయటం, ఆ తర్వాత ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించడం, ఈలోపు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవటం, చనిపోవటం ఇవన్నీ జరుగుతుంది. ఆ తర్వాత మనం మాట్లాడుకున్నాం, తొందరపడి ఒక రేప్ విషయంలో మనం ముందుగానే వాళ్ళ తప్పు వీళ్ళ తప్పని హడావుడి చేయొద్దు, ఎందుకంటే మంచి క్రాస్ చెక్ చేసుకుందని చెప్పేసి అనుకున్నాం. పలు సందర్భాల్లో కూడా మనం అటువంటివి మాట్లాడుకుని డిస్కస్ చేసాం. లేటెస్ట్గా పశ్చిమ బెంగాల్లో దుర్గాపూర్లో ఒక మెడికల్ కాలేజీలో చదివినటువంటి అమ్మాయి, ఆ అమ్మాయిది ఒడిస్సా చెందినటువంటి జలేశ్వర ప్రాంతం. వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చేసి మాకు ఇక నమ్మకం లేదు, మా అమ్మాయిని మాతో పంపండి, మేము ఒడిస్సా తీసుకెళ్తాం అని అన్నారు. కేసు నడుస్తుంది కదా, కొద్ది రోజులు ఆగండి, మొత్తం చూశాక ఇద్దామన్నట్టుగా అన్నారు. సరే, మొత్తం తెలిసి అమ్మాయిని తీసుకెళ్లే ఉంటారు ఒడిస్సా. ఇప్పుడు విచారణ చేస్తున్న మూమెంట్లో తెలిసింది ఏంటయ్యా అంటే, ఆ అమ్మాయి ఫ్రెండ్ ఇద్దరు మిడ్ నైట్ హాస్టల్ నుంచి, ఆ అమ్మాయి హాస్టల్ నుంచి బయటకు వచ్చింది, ఆ ఫ్రెండ్ బయట ఉన్నాడు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక దాబా దగ్గర అక్కడ తినడం కోసం ఆగారు. ట్విస్ట్ ఏంటంటే, ఈ మెడికల్ కాలేజీ హాస్టల్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని పక్కన ఒక శ్మశానం ఉంది, ఆ శ్మశానం పక్కన అడవి ఉంది. ఆ అడవిలో ఈ మీద రేప్ పెట్టడం జరిగింది. రేప్ జరిగింది. ముందుగా పోలీసులకు విచారణలో తెలిసింది, వెనకాల అటాచ్ చేసిన చూడండి, నసిరుద్దీన్, సిరాజుద్దీన్, అబూ సమ్ పేర్లు ఏమో 5 పేర్లు, 5గురు ముస్లిమ్స్. వీళ్ళల్లో ఒక అతను సెక్యూరిటీ గార్డు హాస్పిటల్ దగ్గర, ఒక అతను హాస్పిటల్ పనిచేసేవాడు, ఇంకొక అతను లోకల్గా ఉన్న సంస్థ పనిచేసేవాడు, ఇంకెదరో వాళ్ళంతా తెలిసిన వాళ్ళు. 5గురు తెలిసిన వాళ్ళే, 5 ఒకే సామాజిక వర్గం, ముస్లిం సామాజిక వర్గం. ఇది ఎందుకంటానంటే, అసలు ఆ సమయంలో వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు, అసలు ఆ సమయంలో వాళ్ళు ఎందుకు వచ్చారు అన్నప్పుడు ఇక్కడ అసలు ట్విస్ట్. మరి మమతా బెనర్జీ ముస్లిం సామాజిక వర్గాన్ని ఎవరో తక్కువ చేయాలని అనుకుంటుందో, వాళ్ళని కాపాడాలని చెప్పేసి అనుకుంటుందో, ప్రభుత్వం మీద బురద చల్లకుండా ప్రతిపక్షాల వాళ్ళు సైలెంట్ కూడా అనుకుంటుందో నాకు తెలియదు. కానీ ఆమె వాళ్ళ గవర్నమెంట్ ఆర్థిక మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల్లో మెడికోని ఘోరాతిఘోరంగా రేప్ చేసి చంపేస్తే, చివరికి ఒక దిక్కుమాల పనికిమాలను పట్టుకొచ్చి వాడే చెప్పేసి లోపలేసి కేసు మొత్తం డైల్యూట్ చేసి పడేశారు. సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు ఎల్లుండి కలకత్తా హైకోర్టుకి వెళ్ళండి అన్నారు. వాళ్ళ దగ్గరికి వస్తే కేసు ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, ఒక 6 కూడా పడింది, ఇంకేంటని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ ఆ అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరలేదు, ఎందుకంటే ఆమెను చంపిన వాళ్ళు స్టిల్ బయట బ్రహ్మాండంగా ఉన్నారు. అలా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి చూస్తే, ఈ అమ్మాయి ఫ్రెండ్ ఉన్నాడే, వాడే ఆమె మీద రేప్ చేశాడు, వాడిదంతా కుట్ర పన్నాడు అని చెప్పేసి పోలీసులు తెలుస్తున్నారు. ఏ రకంగా ఆ అమ్మాయిని బయటకు తీసుకొచ్చిన మాట నిజం. అండ్ మరలా చెప్తాను, అసలు మమతా బెనర్జీ అన్నదే నేను మొన్న కోప్పడ్డాను, కానీ ఇప్పుడు మామూలు మాట్లాడు అఫ్కోర్స్ ఇప్పుడు కోప్పడతాను. ఎందుకంటే రక్షణ కల్పించాల్సింది పోయి అసలు ఆ టైంలో బయటికి ఎందుకు వచ్చింది, అది అనటం అనేది కరెక్ట్ కాదు, రావద్దు అనటం కూడా కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ రాకూడదు అసలు అమ్మాయి ఆ టైంలో బయటికి. సో పాయింట్ ఏంటంటే, ఆ అమ్మాయి ఆ టైంలో బయటకు వచ్చింది. అసలు ఆ టైంలో బయటకు ఎందుకు రావాలి, వచ్చింది. అబ్బాయితో కలిసి ఎటు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, అసలు వెళ్ళింది. ఇక్కడి నుంచి ఆ అమ్మాయి చెప్పిన వర్షం, వాళ్ళు మా సైడ్ వస్తున్నారు, భయం వేసింది, మేము పక్క వెళ్ళిపోయాం. దాబా దగ్గర తింటున్న వాళ్ళు ఎవరో వస్తుంటే ఏడకి పరిగెట్టాలి, దాబా దగ్గర కదా ఉండాలి, అంటే వాళ్ళు దాబా దగ్గర లేరు. రోడ్డు పక్కన బండి పక్కన అడిగి తింటూ ఉండాలి, కబుర్లు చెప్పుకుంటూ ఉండాలి, ఈ లోపల వాళ్ళు వచ్చి ఉండాలి. ఇక్కడ పోలీసు చెప్తున్న వర్షం. సరే, ముందు అమ్మాయి చెప్తాను. ఆ అమ్మాయి ఏమంది, వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు, భయపడిపోయి ఇంకా ఆడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళాం. ఈలోపు వాళ్ళు ఎంబడించి మా దగ్గరికి వచ్చేసారు. ముందు 3 వచ్చారు, ఆ తర్వాత 2 వచ్చారు. ఇక ఆ తర్వాత నా మీద ఒకరు రేప్ చేశారు అని ఆ అమ్మాయి చెప్పింది. తర్వాత ఒకళ్ళు కాదు, గ్యాంగ్ రేప్ అని ఆ అమ్మాయి చెప్పిందని చెప్పేసి మళ్ళీ పోలీసులు అంటున్నారు. ఈలోపు ఈ ఫ్రెండ్ పారిపోయాడని చెప్పేసి అంటున్నారు. ఈ ఫ్రెండ్ ఏమయ్యాడో తర్వాత అని చూస్తే, ఆ అమ్మాయి ఈ ఫ్రెండ్ ఇద్దరు కూడా కూల్గా నడుచుకుంటూ కాలేజీ హాస్టల్లోకి ఆ అమ్మాయి వెళ్ళింది. పోలీసులు లేటెస్ట్గా తీసిన సీసీ ఫుటేజ్లో అదే ఉంది. ఏమని, ఆ అమ్మాయి బట్టలు నరగలేదు, జుట్టు చెరగలేదు, లోపలికి వెళ్ళింది. పక్కన అమ్మాయి ఫ్రెండ్ ఉన్నాడు. ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం ఏంటి, ఫ్రెండ్ పారిపోయాడు. పారిపోయిన ఫ్రెండ్ మరి ఎటు నుంచి వచ్చాడు? సో ఇక్కడ కేసు ఫ్యాబ్రికేటెడ్ అంటే అబద్ధమా
నిజమా? ఇప్పుడు ఓవరాల్గా మరలా చెప్తాను. ఆ సమయంలో బయటకు వచ్చారు, వెళ్ళారు. ఈ లోపు వాళ్ళు వచ్చారు, రేప్ చేశారని అనుకుందాం. పోలీసులు చెప్తుంది కానీ ఆమె మీద ప్రైమరీ ఏమంటారు మెడికల్ దాని ప్రకారం చెకింగ్లు ఏదో చేసినప్పుడు ఒకళ్ళే రేప్ చేసినట్టుగా తెలుస్తుంది. అది కూడా రేప్ కాదు, ఇష్టపూర్వకంగా జరిగింది. ఇక లేటెస్ట్గా నువ్వు గనక అరిస్తే ఇంకా చాలా మంది మగవాళ్ళు వస్తారు, వాళ్ళు నిన్ను రేప్ చేస్తారు. అరవకు, ఒకడే వాడికి కోఆపరేట్ చేయి, ఎంజాయ్ చేయి అని వాళ్ళు చెప్తే ఆ అమ్మాయి కూడా కోఆపరేట్ చేసింది, అయిపోయింది. ఆ తర్వాత ఎవరిదారు వాళ్ళు ఇలా వెళ్ళేటప్పుడు మరలా ఆ అమ్మాయి ఫోన్లు ఇవన్నీ ఇవ్వాలి, డబ్బులు అడిగారు. ఆ అమ్మాయి ఫ్రెండ్ ఫోన్ చేస్తే వాడు వచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, ఫోన్ తీసుకుని వచ్చేసారు. అసలు ఎక్కడన్నా నమ్మేటట్టు ఉందా? అసలు ఏదైనా సరే కేసులాగా ఉందా? అండ్ ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పింది కూడా ఎంత కన్ఫ్యూజన్గా ఉందండి. సింపుల్గా 1 minute క్లోజ్ చేస్తాను చూడండి. బయటకు వచ్చారు, రోడ్డు పక్కన ఆగారు, ఆ పక్కన అడవి ఉంది. ఈ లోపు వాళ్ళు వచ్చారు, వాళ్ళని చూసి పారిపోతారు అనుకున్నారు. ఈ లోపు వాళ్ళ దగ్గరికి వచ్చారు, ఆమెను పట్టుకున్నారు. ఈ లోపు ఫ్రెండ్ భయపడి పారిపోయాడు. ఈ లోపు ఇంకో ఇద్దరు వచ్చారు. ఈ 5గురిలో ఒకటే రేప్ చేస్తాడు. అలా రేప్ చేసిన తర్వాత అరిస్తే ఇంకా మగవాళ్ళు వస్తే రేప్ చేస్తారు, అరవద్దన్నారు. ఆమె కోఆపరేట్ చేసింది. ఆ తర్వాత ఆమె ఫోన్ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారు, వచ్చాడు. నీ ఫ్రెండ్ ఫోన్ ఇవ్వాలి అంటే డబ్బులు ఇవ్వన్నారు, డబ్బులు ఇచ్చాడు వాళ్ళ ఫ్రెండ్. దెన్ ఆ అమ్మాయిని ఫ్రెండ్కి అప్పచెప్పారు, ఫోన్లు ఇచ్చారు. అక్కడి నుంచి నడుచుకుంటూ కాలేజీ హాస్టల్కి వచ్చారు. అలా వచ్చిన తర్వాత ఇతను ఆ అమ్మాయి ఫ్రెండ్ ఆ అమ్మాయిల నాన్నకి 1.5 hours ఫోన్ చేశాడు. ఇక్కడే వాళ్ళ నాన్నకి డౌట్ వచ్చింది, ఎవరికి? ఈ అమ్మాయిల నాన్నకి. ఏమని? ఇన్సిడెంట్ జరిగిన ఇమీడియట్ గా ఫోన్ చేసి వాడు గంట తర్వాత ఫోన్ చేశాడు. అండ్ పోలీసులు విచారణ చేసినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ భయం లేదు, అండ్ కంగారు లేదు, బెరుకు లేదు, ఏం లేదు, కూల్ గా ఉన్నాడు. మా అమ్మాయిని చూస్తారా నిజాలు అసలు ఏమి చెప్తుందా చెప్పట్లేదు, అసలు ఏమి అర్థం కావట్లేదు, భయభ్రాంతులు గురయ్యింది. సో ఓవరాల్ గా అన్నప్పుడు ఈ మా అమ్మాయి ఫ్రెండే వాళ్ళని రప్పించి వాంటెడ్ గా వాళ్ళలో ఒకటి చేత చేపించి ఉండాలి, లేదా వీడే చేసి ఉండాలి. ఆ నిజాన్ని బయటికి చెప్పనీయకుండా ఉండటం కోసం ఈ అమ్మాయి చేత అబద్ధాలు చెప్పిస్తూ ఉండాలి. అసలు ఎంత క్లమ్జీగా ఉందంటే, ఒకటి ఈ అమ్మాయి అబద్ధం చెప్పింది అన్నట్టుగా ఈ అమ్మాయిని ఎర్రి బాగుందని పిచ్చిదని చేయాలి. 2, ఆ 5 ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుతూ ఈ స్నేహితులను బలి చేయాలి. 3, ఆ 5గురిలో ఒకటి చేసిన మాట నిజం, బట్ ఆ అమ్మాయి కోఆపరేట్ చేసింది, ఇష్టపూర్వకం చేసుకున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఎంత వరస్ట్గా ఉందో చూడండి. అసలు టైం కాని టైంలో ఆ అమ్మాయి బయట రావడం అది పెద్ద తప్పు. ఆ ఫ్రెండ్ గాడు ఆ అమ్మాయిని తీసుకొని ఎవరు లేని ప్లేస్కి వెళ్తారు, అది ఇంకో తప్పు. ఇక ఆ తర్వాత జరిగింది మొత్తం చూస్తే అది ఘోరాతి ఘోరంగా ఉంది. మమతా బెనర్జీ ఆమె యొక్క పీరియడ్లో ఇప్పుడు పాలనలో పశ్చిమ బెంగాల్లో ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఎస్పెషల్లీ హిందువులకు రక్షణ లేదు అన్నది ఎన్నో ఉదంతాలు. ఇంకా ఆమె ఎందుకుంది ఏంటంటే భయంకరమైనటువంటి సైకో బ్యాచ్ ఆమె ఏది చెప్తే చేయడానికి రెడీగా ఉన్నారు రాష్ట్రంలో. అందుకని రాజ్యాంగ పరంగా ఎన్నిక పెట్టి అక్కడ గనక ఆమెను గనక ఓడించగలిగితే అప్పుడు ఆ రాష్ట్రం ఎదుర్చిన మంచి వచ్చింది బీజేపీ చూస్తుంది. కమ్యూనిస్టుల పని అయిపోయింది. ఇప్పుడు మమతా బెనర్జీ వాళ్ళ టీఎంసీ కూడా పక్కకు పోతే అప్పుడు బీజేపీలో రాష్ట్రం గాడిలో పెట్టాలని అంటున్నారు. అది జరిగిద్దా లేదా చూద్దాం. సో ఓవరాల్ వీడియో కంటెంట్స్ మీకు అర్థమైందా? ఆడవాళ్ళు దయచేసి ఇప్పటికైనా పుణ్యం ఉంటుందమ్మా మీకు. సమాజం బాగలేదు, కామ పిశాచాలు మొగల రూపంలో బయట తిరుగుతుండే టైంలో ఈ సమయంలో మీరు ఫ్రెండ్ కోసమే ఇంకా దేనికోసం సరే ఒకవేళ బయటకు రావాల్సి వస్తే వచ్చినప్పుడు కేర్ఫుల్ గా ఉండండి. మీ లొకేషన్ ని పోలీసులతో షేర్ చేసుకుని జాగ్రత్తగా ఉండండి. మాక్సిమం టైం గంటలో బయటకైతే రాకండి. ఈ కేసు మొత్తం అబ్జర్వ్ చేస్తుంటే ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఫ్రెండ్ ని వీళ్ళిద్దరిని బలి పశువులు చేసేలా నాకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంది.